నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఆ ప్రాంతం అంతా కూడాను జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతిని రాజధానిగా నిర్మించాలి అని చెప్పేసి గతంలో టీడీపీ ప్రభుత్వం అనుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకించి 3 రాజధానులు డెవలప్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించింది. దాని తర్వాత మళ్ళీ కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతిలో పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అయితే ప్రస్తుతానికి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పనులు కానీ లేదంటే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు ఆ ఏరియా అంతా డెవలప్ చేయడం కానీ రింగ్ రోడ్డు మ్యాప్ కానీ డిపిఆర్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ చకచక పనులు జరిగిపోతున్నాయి. దీని తర్వాత మరొక పెద్ద ఐకానిక్ బ్రిడ్జ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇది రాజధాని ప్రాంతం రాయపూడి నుంచి అటుపక్కన మూలపాడు ప్రాంతం వరకు వెళ్లే అవకాశం ఉంది. 5.1 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జ్ ప్రయాణించబోతుంది అనమాట. అయితే ఈ బ్రిడ్జ్ ప్రయాణించే మార్గంలో అనేకమైన చిన్న చిన్న దీవులు కూడా ఉన్నాయి అనమాట. అంటే అక్కడ ఐలాండ్ లాంటివి చిన్న చిన్న ఐలాండ్లు, వాటన్నిటిని కూడా ఈ బ్రిడ్జ్ అనుసంధానంతోనే వాటన్నిటిని కూడా డెవలప్ చేయాలి, అది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ బ్రిడ్జ్ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. దీని మేరకే వాళ్ళ మంత్రులు కానీ టీడీపీకి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళంతా కూడా నితిన్ గడ్కరీని వెళ్ళి కలిసి దాని గురించి దాని డిపిఆర్కి సంబంధించో లేదంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించో క్లియర్ కట్గా దాని బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని బడ్జెట్ ఎంతంటే కేవలం ఐకానిక్ బ్రిడ్జ్ బడ్జెట్ ఎంతంటే 2,500 కోట్ల రూపాయలు అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ బాధ్యతని కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విన్నపం అనుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే ఏదైతే జాతీయ రహదారులకు సంబంధించో లేదంటే నదుల పైన కానీ ఇలాంటి వాటిపైన పెద్ద పెద్ద వంతెనలు నిర్మించే బాధ్యత ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క రాజధాని ప్రాంతంలో ఐకానిక్ బ్రిడ్జిని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి మొదటగా 5.1 కిలోమీటర్ల మేర ఈ యొక్క బ్రిడ్జ్ ఉంటుంది. రాయపూడి నుంచి అటుపక్క బోలపాడు వరకు కూడా ఇది వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి దానికి సంబంధించి క్లియర్గా నితిన్ గడ్కరీకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 25,000 కోట్ల వ్యయంతో ఉన్న రహదారులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ రెండు సమన్వయంతో, ముఖ్యంగా సమన్వయంతో అనేదానికన్నా సెంట్రల్ గవర్నమెంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25,000 కోట్ల రూపాయల బడ్జెట్కి సంబంధించిన రహదారులు, అది నేషనల్ హైవేస్ కానీ లేదంటే రోడ్లు కానీ వీటన్నిటిని కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో. దీంతో పాటుగా ఐకానిక్ బ్రిడ్జ్ కూడా తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. అయితే దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, రహదారులు కానీ జాతీయ రహదారులు కానీ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, ఇందులో భాగంగానే దీని యొక్క బాధ్యతలు తీసుకోవాలని కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే కొంత కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ బాధ్యత కనుక తీసుకుంటే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన పడే ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే 2,500 కోట్లు అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా వాళ్ళని తీసుకోమని చెప్తున్నారు అనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇవన్నీ చేయాలంటే అంటే ముఖ్యంగా రాష్ట్రంలో డెవలప్మెంట్ కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా బర్డెన్ అయ్యే అవకాశం ఉంది. అలా బర్డెన్ అవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ పనులు కానీ లేదంటే రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల పనులు కానీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది అనేది మరొకసారి చూసుకుంటే ఇప్పటికే బ్లూ ప్రింట్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన డిపిఆర్ కానీ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఏ విధంగా వెళ్ళాలి రూట్ మ్యాప్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరికొంత ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఈ యొక్క ఐకానిక్ బ్రిడ్జ్ అంటే ఈ ఐకానిక్ బ్రిడ్జ్ రాజధాని ప్రాంతానికి తలమానికంగా ఉండే అవకాశం ఉందనేది ఒక చర్చ, విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఏదైతే అంటే సింబల్ ఏ విధంగా ఉండాలి, దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, ఎలాంటివి అయితే బాగుంటుంది అనేది దాదాపుగా ఓటింగ్కి కూడా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది సోషల్ మీడియా పరంగాను ఇంకా దేని పరంగాను ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని చెప్పేసి ఏ నమూనా అయితే బాగుంది, ఏ ఫోటో బాగుంది, ఏ విధంగా అయితే బాగుంటుందని ఒక 4 నమూనాల నుంచి ఏ నమూనా బాగుందో చూడమని చెప్తే అందరూ కూడా దాదాపుగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 14,000 మంది ఉన్నారు. ఈ 14,000 మంది కూడా ఆల్మోస్ట్ దాదాపుగా ఎక్కువ శాతం మంది ఏదైతే కూచిపూడి ముద్రికలు ఏవైతున్నాయో ఆ విధంగా ఉంటుందన్నమాట. మనం కొన్ని అవి ఫొటోస్ కూడా చూడొచ్చు, వీడియోస్ కూడా చూడొచ్చు సోషల్ మీడియాలో. కూచిపూడి హస్తముద్రికలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా బ్రిడ్జ్ షేప్ని కూడా ప్రజలందరూ కూడా దానికే ఓటేశారనమాట. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఏడీసీఎల్ అనేది నిర్మించింది, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని నిర్మించింది. దానికి సంబంధించి అమరావతి బాధ్యతలన్నీ కూడా ఏడీసీఎల్ఏ తీసుకుంటుంది. ఈ భాగంగానే అమరావతిలో సాయిల్ టెస్ట్ ఏదైతే ఉందో సాయిల్ టెస్ట్ కూడా జరిగిందనమాట. ఈ సాయిల్ టెస్ట్లో నిజంగా అక్కడ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుకూలమైన ప్లేసా కాదా వాట్ అనేది సాయిల్ టెస్ట్ డిసైడ్ చేస్తుంది. దీంతో పాటుగా అమరావతి
ఈ యొక్క అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఒక స్పెషల్ వెహికల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది. దీంతో పాటుగా ఇక్కడ అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా నిర్మించింది. దీనికి అటల్ సేతు లాంటి భారీ ప్రాజెక్టు నిర్మించిన ఎవరైతే ఎస్విఆర్ శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన ఎండిగా నియమించింది అనమాట. సో ప్రస్తుతానికి ఆయన ఆధ్వర్యంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి కూడా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలను ప్రధానంగా తీసుకుంటుంది. ఏంటి అంటే బ్రిడ్జిలు కానీ కొన్ని రహదారులు కానీ మనం నిర్మిస్తే ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. అసలే లోటు బడ్జెట్. గత 5 ఏళ్ళు కూడా ఈ ప్రాంతం అంతా విచ్ఛిన్నం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి దీన్ని పట్టించుకోలేదు. ఏ విధంగా జంగిల్ పెరిగిపోయిందో మనం చూసాం. జంగిల్ క్లియరెన్స్కే దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సో అలాంటి ప్రాంతాన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేసుకుంటూ తీసుకురావాలంటే ఆర్థిక పరమైన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా సోర్సెస్ మనకు లేవు కాబట్టి, ఫైనాన్షియల్ సోర్సెస్ లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి సీఎం చంద్రబాబు నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఇలాంటి మంత్రులంతా కూడా వాళ్ళ ఎంపీలంతా కూడా వెళ్ళి నితిన్ గడ్కర్ని కలవడం, ఎన్హెచ్ఏఐ బాధ్యతలు తీసుకోవాలి. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ తీసుకుందో అలానే ఎన్హెచ్ఏఐ దీనికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించి బాధ్యత తీసుకోవాలి, డెవలప్మెంట్ చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుందన్నమాట. ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25,000 కోట్ల బడ్జెట్తో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు కదా. సో అదే విధంగా దీన్ని కూడా నిర్మించండి. మరొక 2,500 కోట్లు అయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, జాతీయ రహదారులు కానీ, లేదంటే పెద్ద పెద్ద నదులపైన వంతెనలు కానీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందో అదే విధంగా ఈ బాధ్యత కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఇది ఆంధ్రప్రదేశ్కి కొంత డెవలప్మెంట్కి కానీ, లేదంటే రాజధాని ప్రాంతం డెవలప్మెంట్కి కానీ ఇది ఒక ఐకానిక్గా ఉండబోతుంది. అందుకే ఐకానిక్ బ్రిడ్జ్ని బాధ్యత తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అనమాట. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే ఏ మార్గంలో వెళ్తుందో అదే మార్గంలో కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఐలాండ్స్ని కూడా టూరిస్ట్ స్పాట్లుగా చేయాలి, డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఓవరాల్గా ఇది నిజంగానే జరగదా అనేది పక్కన పెడితే ఐకానిక్ బ్రిడ్జ్ కోసం రిక్వెస్ట్ చేసిన మాట అయితే వాస్తవం. రైట్, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా తీసుకోదా అనేది కేంద్ర ప్రభుత్వం ఇష్టం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి బాధ్యతలు అప్పచెప్తా అనేది వేరే విషయం. ఎందుకంటే ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన పనులన్నీ చక్కగా జరిగిపోతున్నాయి. అంటే కొంత ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కావాలి. రైట్, ఇక్కడ ల్యాండ్ పూలింగ్ జరగాలి. ఆ భూమి అంతా కూడా ఎన్హెచ్ఐకి ఇవ్వాలి. అప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, అంటే హైదరాబాద్కి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికన్నా పెద్ద ఔటర్ రింగ్ రోడ్ అని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు. రైట్, సో ఓవరాల్గా ఐకానిక్ బ్రిడ్జ్ పరిస్థితి ఇది. దాదాపుగా 2,500 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించబోతున్నారు. సో కృష్ణానది పైన మరొక ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ఉంది, అది రెండవ బ్రిడ్జ్. సో మొదటిగా అయితే దీన్ని ప్రాధాన్యత ఇస్తున్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం. సో ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి బాధ్యతలు తీసుకుంటుందా తీసుకోదా? ఒకవేళ తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఒకవేళ తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం మరింత పడే అవకాశం ఉందా లేదా అనేది కూడా మీ అభిప్రాయం తెలియజేయండి.